అండి, నేను ప్రమోద్ కుమార్ని. మొన్న పెట్టిన డెమో సెషన్లో చాలామంది చూసి బాగుందన్నారు. కానీ వాళ్ళు కోరుకున్నది ఏంటంటే పైథాన్ మీద కూడా వీడియో చేయమన్నారు. సో వాళ్ళు అనే పాయింట్ ఏంటంటే పైథాన్ తెలియకుండా మెషిన్ లెర్నింగ్ ఏం చేయగలుగుతామన్నా అనేసి అన్నారు. సో అందుకని వాళ్ళందరి కోసం పైథాన్ వీడియోస్ దట్టు తెలుగులో అందరికీ అర్థమయ్యేటట్టుగా ఇట్లా స్టార్ట్ చేస్తున్నాను నేను. సో ముందుగా పైథాన్ అనేది ఏంటి? పైథాన్ అనేది నార్మల్ సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. అసలు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి మామూలు లాంగ్వేజ్కి పెద్ద తేడా అయితే ఏమి ఉండదండి. ఇద్దరు మనుషులు మాట్లాడుకునే భాష ఎట్లానో ఇది మనిషికి కంప్యూటర్కి అర్థమయ్యే భాష అండి. దీన్ని పైథాన్ అంటారు. సో ఇన్ని భాషలు ఉండగా, ఇన్ని లాంగ్వేజెస్ ఉండగా పైథాన్ ఎందుకు అంటే జావాతో చేయగలిగినవి, వేరాస్ ఆర్తో చేయగలిగినవి, వేరే లాంగ్వేజెస్తో పర్ల్తో కానీ వీటితో కానీ చేసే పనులన్నీ మనం పైథాన్తో చేయగలుగుతున్నాం. సో అందుకనే పైథాన్ మనం వాడుతున్నాం. ఈ ఈ పైథాన్ అనేది చాలా స్ట్రాంగ్ అండ్ చాలా ఫేమస్ అయిందండి. ఎందుకంటే దీంతో మెషిన్ లెర్నింగ్ చేయగలుగుతున్నాం. ఆ మెషిన్ లెర్నింగ్ చేసిన టాపిక్స్ని కూడా వెబ్సైట్లోకి లేకపోతే అప్లికేషన్స్లోకి డిప్లాయ్ చేయగలుగుతున్నాం. అంటే వాటిలో ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం, వాటితో చేయగలుగుతున్నాం. అందుకని పైథాన్ ఫేమస్ అయిందండి. సో ముఖ్యంగా ఇప్పుడు చూస్తే మనం ఈ వీడియోలో పైథాన్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి, పైథాన్లో ఒక చిన్న కాన్సెప్ట్ డేటా టైప్స్. ఆ డేటా టైప్స్ అంటే ఏంటో చూద్దామండి. జస్ట్ ఒక చాలా చిన్న టాపిక్ అది. సో ముందుగా ఫస్ట్ పైథాన్ ఎట్లా సెటప్ చేసుకోవాలి, విండోస్ సిస్టమ్స్లో ఎట్లా సెటప్ చేసుకోవాలి అనేది. సో సింపుల్గా గూగుల్కి వెళ్ళి పైథాన్ అని టైప్ చేయండి. సో అది పైథాన్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ python.org. ఇందులోకి వస్తే మనకి డౌన్లోడ్స్లో ఇది నొక్కేస్తే మనకి డౌన్లోడ్ అయిపోతుందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, డౌన్లోడ్ అవుతుంది. సో దీన్ని ఒకసారి రన్ చేస్తున్నాను. నేను ఇన్స్టాల్ చేశాను కానీ మీకు చెప్తున్నానండి. సో ఎప్పుడైనా తీసుకునేటప్పుడు పాత్ యాడ్ చేసుకోండి. అది మీకు ప్రతిసారి జావా కానీ వేరే లాంగ్వేజెస్ కానీ ఇన్స్టాల్ చేసుకుంటే మీరు ఎన్విరాన్మెంట్ పాత్లోకి వెళ్ళి ఆ బిన్ పాత్ని అక్కడ పేస్ట్ చేసుకోవాలి. జావా రన్ అవ్వాలన్నా, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రన్ అవ్వాలన్నా. సో అందుకనే ఇట్లా. సో మీరు ఒకసారి ఇవన్నీ టిక్ ఉన్నాయో లేదో చూసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ కొట్టేసేయండి. సో ఇది లొకేషన్, ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది నాకు. సో ఇన్స్టాల్ స్టార్ట్ అయిపోద్ది. కానీ నా దాంట్లో ఆల్రెడీ పైథాన్ ఉందండి. సో అందుకే నేను ఇన్స్టాల్ చేయట్లేదు. సో ఒకసారి పైథాన్ ఇన్స్టాల్ అయ్యాక ఐడిఎల్ఈ అని నొక్కండి. సర్చ్లో మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఐడిఎల్ఈ అనేది ఇట్లా ఒక షెల్ స్క్రిప్ట్ లాంటిది. సో ఇందులోంచి మనం పైథాన్ రన్ చేయొచ్చు. ఇనీషియల్గా అయితే పైథాన్ ఫైల్స్ తర్వాత మనం క్రియేట్ చేస్తాము. ఇందులో అయితే ఈసారి మనం డేటా టైప్స్ అనేవి ఏంటిగా చూద్దాం. సో మనకి భాషలో వర్డ్స్, నెంబర్స్, సెంటెన్సెస్, లెటర్స్ అని చెప్పి ఉంటాయి కదండి. అలానే ఈ భాష కూడా ఉంటుందండి. ఇంటీజర్స్ అంటే నెంబర్స్, ఫ్లోట్ అంటే మనకి డెసిమల్తో పాటు వచ్చే నెంబర్స్. దాని తర్వాత క్యారెక్టర్స్ అంటే ఏబిసిడి, ఏమైనా నెంబర్స్ కాకుండా ఏమైనా వాటిని క్యారెక్టర్స్ అంటాం. కీబోర్డ్లో నొక్కగలిగేవన్నిటిని క్యారెక్టర్, ఆఖరికి స్పేస్ అవన్నీ కూడా. సో అయితే అసలు డేటా టైప్స్ అంటే ఏంటి అనేది చూసాం కదండి. ఇవి అసలు మనం ఇచ్చింది ఏంటి అనేది చూద్దాం ఒకసారి. A = 10 అన్న అంటే ఇక్కడ ఈ 10 అనేది ఏలోకి స్టోర్ అవుతుందండి ఇక్కడ. సో ఎంటర్ నొక్కగానే ఇక్కడ ఇట్లా వస్తుంది మనకి. ఏ అనేది 10లో స్టోర్ అయింది ఇక్కడ. సో అది మనకి ఎట్లా స్టోర్ అయింది ఏంటి అని చూడాలంటే ప్రింట్ అనే స్టేట్మెంట్ ఉంటుందండి. ఈ ప్రింట్లో ఏ అని ప్రింట్ చేస్తే మనకి ఏ అనేది 10 అని చెప్పి వచ్చింది. సో ఇప్పుడు నేను B = 11.1 అన్నానండి. సో ఈ 11.1 అనేది బీలో స్టోర్ అయిందండి.
ఇప్పుడు ప్రింట్ బి అంటానండి. సో 11.1 అనేది బీలో స్టోర్ అయింది. ఇప్పుడు చూసారు కదండి, 10 అనేది ఏలోకి వస్తుంది, 11.1 అనేది బీలోకి వస్తుంది. ఇలా ఈక్వల్ టు సమ్ మన మ్యాథమెటిక్స్ లాగానే ఇక్కడ కూడా అండి. సో అయితే ఇప్పుడు నేను సి ఈజ్ ఈక్వల్స్ టు క్యారెక్టర్ ఇస్తానండి. క్యారెక్టర్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా కోడ్స్లో ఉండాలండి. ఇట్లా ఈ కోడ్స్లో ఉండాలి. చూసారా, ఇన్ కేస్ మీరు అట్లా ఇవ్వకుండా ఉంటే ఇట్లా వస్తుంది. కానీ చూడండి, ప్రింట్ సి అన్నాను, ఏ వచ్చింది. ప్రింట్ డి అన్నాను, 10 వస్తుంది. 10 ఎందుకంటే దీనికి ప్రతి నెంబర్ మన క్యారెక్టర్ సిస్టంలోకి వెళ్ళేటప్పుడు ఒక నెంబర్ ద్వారా వెళ్తుందండి. ఎందుకంటే మనకు తెలుసు కదండి, సిస్టమ్స్ ఎప్పుడు 1 కానీ 0 కానీ తీసుకుంటాయి. సో అందుకే ఆ 1 కానీ 0s కానీ మనకి సిస్టమ్ నుంచి అవుట్పుట్ వస్తుంది. ఇన్కేస్ ఇప్పుడు నేను ఈజ్ ఈక్వల్స్ టు ఈ అన్నానండి, ఎర్రర్ వస్తుంది. చూడండి, నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ అనేది ఒక వేరియబుల్ పేరు అండి. ఈ అనేది ఈలో స్టోర్ అవ్వలేకపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఎట్లా అన్నామో అట్లా ఈకి కూడా ఒక వాల్యూ ఉందనేమో అని చెప్పి ప్రోగ్రాంలో పైన ఎదుక్కుంటుందండి. కానీ అది ఈ అనేది ఎక్కడ లేకపోయేపాటికి మనకి ఎర్రర్ వస్తుందండి. ఇది ఆ ఎర్రర్. సో ఇప్పుడు నేను ఈజ్ ఈక్వల్స్ టు ఏ అన్నానండి, ఇప్పుడు రన్ అయిపోయింది. చూసారా అండి, సో ఏ అనేది పైన ఎత్తుక్కుంది అది. సో ఇక్కడ 10 ఎందుకు వచ్చిందంటే ఈ ఏ అండి, ఈ 10 అనేది ఇక్కడికి వచ్చింది. అర్థమవుతుందా అండి? సో అది ఎప్పుడైనా మీరు క్యారెక్టర్ పెట్టేటప్పుడు ఇట్లా కోడ్స్ ఉండాలి అండి. సో ఇప్పుడు డేటా టైప్స్ చూద్దాం. మనకి పైథాన్లో డేటా టైప్ అసలు ఏంటి ఇది అనేది ప్రింట్ చేయడానికి ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉందండి. దాని పేరు టైప్. సో చూడు, ఇప్పుడు టైప్ ఆఫ్ ఏ అని ఇలా డబల్ కోట్స్ ఎందుకు పెడతామండి అంటే ఇది ఒక ఫంక్షన్ అండి, పైథాన్ వాడి ప్రోగ్రామ్ లోపల ఉన్న ఫంక్షన్ ఇది. సో ఈ ఫంక్షన్లోకి మనం ఫస్ట్ ఏ అనే వాల్యూ పాస్ చేసాం. సో ఏ అనే వాల్యూ పాస్ చేసినప్పుడు ఈ ప్రోగ్రామ్కి ఏమర్థమైందంటే ఏ అనేది ఎక్కడో డిక్లేర్ అయింది, దాని వాల్యూ ఏంటో చూసి దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాలనేది దాని డ్యూటీ అండి. సో ఈ 10 అనేది దొరికిద్ది దానికి, ఆ 10 అనేది ఇక్కడ ప్రింట్ చేస్తుంది. సో అట్లా. సో ఇప్పుడు ఈ టైప్ అనే ఫంక్షన్ ఏంటంటే అండి, ఈ టైప్ ప్రింట్ చేస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, సో క్లాస్ ఆఫ్ ఇంట్ అంటుంది. ఇంట్ అని ఎందుకు అంటుంది అంటే అండి, ఈ టైప్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఈ వాల్యూ 10 అనేది దీంట్లోకి తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత దానికి పాయింట్ ఉందా లేదా, లేకపోతే అది క్యారెక్టరా డబల్ కోట్స్లో ఉందా లేదా అనేది చూసి మనకి ఇంటా ఫ్లోటా క్యారెక్టర్ అనేది ప్రింట్ చేస్తుంది. సో మీకు ఇంకా చూపిస్తున్నాను చూడండి. టైప్ ఆఫ్ బి చూడండి, ఫ్లోట్ అనగా పాయింట్తో పాటు ఈ నెంబర్తో పాటు డెసిమల్ ఉన్నదాన్ని ఫ్లోట్ అంటాము మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో. సో అందుకనే అది ఫ్లోట్ అంటుందండి. టైప్ ఆఫ్ సి. సో స్ట్రింగ్, ఎస్టీఆర్ అంటే స్ట్రింగ్ అండి. ఈ స్ట్రింగ్ అనగా ఏంటంటే సిరీస్ ఆఫ్ వేరియబుల్స్. ఈ సిరీస్ ఆఫ్ వేరియబుల్స్ కాదు, ఎట్లా అని చెప్తామంటే ఇప్పుడు ఈ డబల్ కోట్స్ వచ్చిన క్యారెక్టర్ ఒక లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్ట్రింగ్ అంటారు. సో ఈ పైథాన్కి ఏంటంటే ఒక క్యారెక్టర్, 2 క్యారెక్టరా, 3 క్యారెక్టర్లా అనేది ఉండదండి. ఎన్ని ఉన్నా కానీ అది స్ట్రింగ్ ఫంక్షన్ అనేది దాని కిందే వస్తుంది. ఆ స్ట్రింగ్ అనే దాని కిందకే వస్తుంది. సో అందుకని ఇట్లా స్ట్రింగ్ అంటాం. సో ఇవాళకైతే ఇంతవరకు ఆపేస్తున్నానండి. సో మీకు డెఫినెట్గా నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో కంటిన్యూ అని చెప్పి పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.